కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను జార్ఖండ్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. 3 రోజుల క్రితం స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే రేణు అగర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. రేణు అగర్వాల్ కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా హర్ష్, రోషన్ ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. రేణును నిందితులు తాళ్లతో బంధించి డబ్బులు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. కూరగాయల కత్తులతో గొంతు కోశారు. కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో రేణు మృతి చెందారు. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టిన నిందితులు అందిన కాడికి డబ్బు, నగలు సూట్ కేసులో సర్దారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరు నిందితులు సూట్ కేసుతో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. హత్య చేసిన అనంతరం రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేసి స్నానం చేశారు. వేరే దుస్తులు ధరించారు. ఇంటికి తాళం వేసి రాకేష్ కుటుంబానికే చెందిన స్కూటీపై పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు 5 బృందాలతో గాలించారు. తాజాగా జార్ఖండ్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, నిందితులు జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు ఈ కేసుకు సంబంధించి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి రేణు అగర్వాల్ హత్య కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. నిందితులిద్దరిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు 10 బృందాలు ప్రత్యేకంగా ఈ కేసు డిటెక్ట్ చేయడం కోసం పనిచేశాయి. సో ఇందులో భాగంగానే కీలకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్, ఆ తర్వాత ఇతర ఎవిడెన్స్ ఆధారంగా నిందితులిద్దరిని కూడా జార్ఖండ్లో ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జార్ఖండ్ నుంచి ఈ ఇద్దరు నిందితులను ప్రజెంట్ హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. అనంతరం వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ అంశం పైన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఆ తర్వాత వారిద్దరిని కూడా రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. రేణు అగర్వాల్ ఇంట్లో పనికి కుదిరినటువంటి హర్ష తర్వాత రోషన్ ఈ ఇద్దరే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత అనంతరం ఇంట్లో ఉన్నటువంటి నగదు, ఆ తర్వాత ఇంకా బంగారు ఆభరణాలు వీటితో అక్కడ నుంచి పరారయ్యారు. అనంతరం ఆ ఇద్దరి కోసం పోలీసులు వేట కొనసాగించారు. ప్రత్యేకంగా సిసిఎస్ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో 10 బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాస్తవానికి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించినప్పుడు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వరకు నిందితులిద్దరు వెళ్ళినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. అనంతరం అక్కడ దాకా వెళ్ళినటువంటి పోలీసులు అక్కడి నుంచి ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్లారు అనేటటువంటి అంశాల గురించి కనుక్కోవడానికి ఎలాంటి క్లూస్ లభించలేదు. ఇక ఆఫీస్పేట్ రైల్వే స్టేషన్ పరిధిలో ఎక్కడ కూడా సీసీటీవీ లేకపోవడంతో అయితే అక్కడి నుంచి రైలుకి వెళ్లారా లేకపోతే ఇతర మార్గాల నుంచి ఎక్కడికైనా వెళ్లారా అన్న అంశాల గురించి తెలుసుకోవడానికి ఆ పోలీసులకు ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. అనంతరం పోలీసులకు నిన్న రాత్రి తాజాగా ఒక కీలకమైనటువంటి సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగానే రాత్రి విమానంలో ఇటు జార్ఖండ్కు బయలుదేరినటువంటి పోలీసులు అర్ధరాత్రి ఆ ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆఫీస్పేట్ రైల్వే స్టేషన్ వరకు ఇద్దరు నిందితులు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని సిటీ అవుట్కట్స్ కు ఇద్దరు వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే క్యాబ్ డ్రైవర్కి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ మొత్తం అంశం మీద వర్కౌట్ చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా జార్ఖండ్ వెళ్తున్నారంటూ పోలీసులు భావించారు. సో జార్ఖండ్ వెళ్తున్నట్టుగా ఖచ్చితమైనటువంటి సమాచారం ఉండడంతో రాత్రికి రాత్రే ఇక్కడ నుంచి ఒక ప్రత్యేక బృందం ఆ విమానంలో జార్ఖండ్ చేరుకుంది. అనంతరం అక్కడ ఇద్దరు నిందితులను కూడా మాట వేసి వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. హైదరాబాద్కు తరలించిన అనంతరం వారిద్దరి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇద్దరిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం రిమాండ్ చేయనున్నారు.